హలో! ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కూడా అందరికీ ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్స్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు గనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే వాడి ఎలా ఉన్నాయో చెప్పండి. ఇక ఫస్ట్ వన్ వచ్చేసి కిచెన్‌లో అందరికీ మేజర్ ప్రాబ్లమ్ చీమలు. చూస్తున్నారు కదా ఎంత సఫర్ అవుతామో వాటితో. సింపుల్ అండి వీటికి. మన ఇంట్లో అందరి ఇళ్లల్లో కూడా నాఫ్థలిన్ బాల్స్ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా, బాత్రూమ్స్లోనో బట్టల్లోనో అలా పెట్టుకోవడానికి. జస్ట్ మీరు నాఫ్థలిన్ బాల్ అలా వాటికి చూపిస్తే చాలండి, వాసనకే పడిపోతున్నాయి అన్నమాట. లేదు మీకు అలా కష్టంగా ఉంది అని అనుకుంటే మనకి చీమలు ఏ ప్లేస్ నుంచి అయితే వస్తున్నాయో అక్కడ నాఫ్థలిన్ బాల్ని పెట్టి చూడండి. అమేజింగ్ రిజల్ట్. నేనైతే లైవ్లో చూపిస్తున్నాను కదా, జస్ట్ గోడకి రబ్ చేశాను, నాకైతే ఒక్క చీమ కూడా లేదండి. నేను షెల్ఫ్లో ఇంకా చీమల మందులు కూడా నేను ఏం వేయలేదు. జస్ట్ మా ఇంట్లో ఎక్కడైతే చీమ వస్తుంది అని అనుకున్నానో బెల్లము చక్కెర దగ్గర, అక్కడ జస్ట్ నేను అలా నాఫ్థలిన్ బాల్ని అయితే పెట్టాను. ఇక్కడ చూడండి ఆ వాసనకే ఎలా చనిపోతున్నాయో. ఇక్కడ కూడా చూడండి, మీరు లైవ్లో చూడండి. అసలు జస్ట్ అలా పెడితే చాలు చనిపోతున్నాయి. ఈ టిప్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చి సిల్క్ దారాలండి. వీటినైతే మనం చీరకి కుచ్చుళ్ళు వేసేటప్పుడు అలా బాగా ప్రాబ్లం అవుతుంది. కొంతమంది అయితే అవైలబిలిటీ ఉంటుంది కదా, అందరికీ అవైలబిలిటీ ఉండదు కదండి మిషన్లకి అలా చుట్టుకోవడానికి. సో అలాంటప్పుడు మనం దారం అటు ఇటు పోకుండా ఏం చేస్తామంటే, మనకి ఇలాంటి జాలి గరిట ఒకటి ఉంటుంది కదండి, వడలు అవి ఎత్తేసుకునేది, దాని కింద దీన్ని పెట్టేసుకొని ఆ గ్యాప్స్లో నుంచి కనుక మనం దారాన్ని తీసుకొని చుట్టుకున్నామంటే దారం అటు ఇటు పోదు, చిక్కు పడదు. ఇక నెక్స్ట్ వన్ వచ్చి స్విచ్ బోర్డులు మనకి ఈ విధంగా నల్లగా అవుతూ ఉంటాయి కదండి. ఇదైతే మాత్రం వీడియో క్లిప్ మిస్ అయింది, బట్ డెఫినెట్గా ఇంకొక వీడియో అయితే పెడతాను దీని గురించి. నేను ఏం చేయలేదండి, జస్ట్ ఇలాంటి స్పాంజ్ తీసుకున్నాను, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో ఒక కంప్లీట్ శాషెట్ క్లినిక్ ప్లస్ షాంపూ అయితే వేసాను. దాంతోపాటు కొంచెం వైట్ వెనిగర్ యాడ్ చేశానండి. యాడ్ చేసేసి స్ప్రే బాటిల్లో వేసుకొని ఈ విధంగా స్ప్రే చేసుకొని తడిగుడ్డ లేకుండా, అంటే ఫస్ట్ ఆ స్పాంజ్తో తుడుచుకున్నాం కదా, తర్వాత పొడిగుడ్డ పెట్టి తుడిచేసుకున్నాం అనమాట. మీకు ఈ స్విచ్ బోర్డ్లో ఇంకా బాగా తెలుస్తుందండి. స్పాంజ్ మీదే నేను స్ప్రే చేస్తున్నాను. బాగా చాలా నీట్గా వచ్చిందండి. బట్ అంటే కాలిన్ వేసినప్పుడు మనకి 5 to 6 minutesలో అయిపోతుంది కదా, సో దీంతో కొంచెం టైం పడుతుంది, బట్ కానీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కానీ కేర్ఫుల్గా క్లీన్ చేసుకోండి, ఎందుకంటే కరెంట్ కదా, జాగ్రత్త తీసుకొని చేసుకోవడంలో తప్పలేదు. మెయిన్ ఆఫ్ చేసే క్లీన్ చేసుకోండి స్విచ్ బోర్డులు క్లీన్ చేసేటప్పుడు, ఓకేనా. నాకైతే చాలా నీట్గా అనిపించింది, చాలా బాగా వర్కౌట్ అయింది కూడా. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసేటప్పటికి ఈ సీజన్లో మనకి కారము ఇలాంటివి ఏంట్రా అంటే పురుగు పట్టడం అలా జరుగుతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తాంరా అంటే కొన్ని లవంగాలు తీసుకొని కారం, మనం రెగ్యులర్గా వాడే కారం డబ్బా ఉంటుంది కదా, ఆ కారంలో వేసేసుకోండి. దానివల్ల ఏంట్రా అంటే మనకి పురుగు పట్టదు, అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వదు. కానీ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేయాల్సిన నెక్స్ట్ వన్ వచ్చి అందరి ఇళ్ళలోనూ ఇలా చక్కెర ఈ సీజన్లో గడ్డలు కడుతూ ఉంటుంది కదండి, గడ్డలు కడుతూ చీమలు పడుతూ అలా ఉంటుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. ఇదైతే 100% యూజ్ అవుతుంది. అందరి ఇళ్లలోనూ ఆల్మోస్ట్ పచ్చకర్పూరం ఉంటుందండి. పచ్చకర్పూరం లేని వాళ్ళు దాని ప్లేసుల్లో లవంగాలు యాడ్ చేసుకోండి, బట్ నేనైతే పచ్చకర్పూరం యూజ్ చేస్తున్నాను. ఇలా టిష్యూ పేపర్ ఒకటి తీసుకొని దాంట్లో కొంచెం పచ్చకర్పూరం వేసేసి ఈ విధంగా చక్కెర డబ్బాలో వేసి పెట్టుకోండి. దీనివల్ల మనకి చీమలు కానీ లేకపోతే అలా చక్కెర మనకి గడ్డలు కట్టడం కానీ అలా ఏది జరగదనమాట. సో దీని ప్లేస్లో మీరు లవంగాలు వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఘాటు స్మెల్ వస్తుంది, అంతకు మించి ఇంకేం ఉండదండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చి మళ్ళీ కొన్ని టిష్యూ పేపర్స్ తీసుకొని ఆ టిష్యూ పేపర్స్లోనే కొంచెం పచ్చకర్పూరం వేస్తున్నాను అనమాట. కొంచెం కొంచెం వేసి పెట్టుకోండి. దీన్ని ఏంట్రా అంటే చిన్న చిన్న పొట్లాల్లాగా చేసేసుకొని ఆ పొట్లాలని మనం హాల్లో కానీ ఇంట్లో, అంటే మనకి బయట నుంచి ఎవరైనా పర్సన్స్ లోపలికి వచ్చినప్పుడు మనం ఎక్కడైతే కూర్చొని మాట్లాడుతూ ఉంటామో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తామో ఆ పర్టికులర్ ప్లేసెస్లో ఇలాంటి శాషెట్స్ని కొంచెం కొంచెం పెట్టుకోండి. టిష్యూస్లోనే పెట్టాలని లేదు, మీరు పల్చటి క్లాత్లో కట్టి గుమ్మానికి కట్టినా కూడా బాగుంటుందండి, మనీ అట్రాక్ట్ అవుతుందంట. సో ఇంట్లోకి వచ్చి మాట్లాడే వాళ్ళు కూడా నెగిటివ్ లేకుండా
తప్పకుండా పాజిటివ్గా మాట్లాడతారంట. నాకు ఇది ఎవరో చెప్పారండి. సో అప్పటి నుంచి నేను ఇదే విధంగా చేస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. జస్ట్ ఒక 50 రూపీస్ ఉంటుందనుకుంటా ఒక ప్యాకెట్. మనకి చాన్నాళ్ళు వస్తుందండి. సో ఈ ప్యాకెట్స్ని ఇలా పెట్టుకొని మనం హాల్లో కానీ మనం ఎక్కడైతే మనీ సేవ్ చేస్తామో అక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక అందరి ఇళ్ళల్లో ఇలాంటి గుండు పిన్నులు ఉంటాయి కదండీ! అందరూ కాదు, ఎస్పెషల్లీ టైలరింగ్ చేసేవాళ్ళ ఇళ్ళల్లో ఇలాంటి గుండు పిన్నులు ఉంటూ ఉంటాయి కదా! అవేంట్రా అంటే మనకి కొంచెం అప్పుడప్పుడు ఇలా కింద పడిపోయి మనం ఏరుకోవడం కష్టంగా ఉంటుంది కదా! అలాంటప్పుడు మనకి మ్యాగ్నెట్ అయితే బాగా యూజ్ అవుతుందండి. బట్ కానీ మనం మ్యాగ్నెట్‌తో వాటిని తీసేటప్పుడు వాటిని మళ్ళీ స్టోర్ చేసుకోవాలంటే కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంటుంది కదా! సో అలా కాకుండా ఉండాలి అనంటే ఇక్కడ నేను ఒక టిప్ అయితే చూపిస్తానండి. ఐ హోప్ అందరూ దీనికి తెలిసే ఉంటుంది. బట్ తెలియకపోతే ఒకసారి చూడండి. ఇలాంటి స్పాంజ్ ఒకటి తీసుకొని ఈ విధంగా హోల్ పెట్టుకొని అందులో ఈ మ్యాగ్నెట్‌ని అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఈ స్పాంజ్ మీద మనం రబ్ చేసాం, ఐ మీన్ అంటే అలా చూపించామంటే మనకి ఈ విధంగా నీడిల్స్ అన్నీ కూడా మనకి నీట్‌గా స్పాంజ్‌కి వచ్చేస్తాయి అన్నమాట. సో వాటిని జాగ్రత్తగా మనం గుచ్చి పెట్టేసుకుంటే అవి అటు ఇటు పడిపోకుండా ఉంటాయి. అలాగే లైఫ్ కూడా వస్తాయండి. తుప్పు పట్టదు. ఇదైతే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఇలా తుప్పు పట్టకుండా ఉండాలంటే ఇంకొక రెమెడీ కూడా ఉందండి. పిన్నీస్‌లు ఇలాంటివి తుప్పు పడుతూ ఉంటాయి కదా! అలా కాకుండా ఉండాలంటే ఒక బాక్స్ తీసుకొని అందులో పౌడర్ ఏసేసి మనం వాటిని గనక స్టోర్ చేసి పెట్టుకున్నామంటే అవి తుప్పు పట్టకుండా ఉంటాయండి. ఇది ఓన్లీ పిన్నీసులకే కాదు, సూదులు, మిషన్ సూదులు, గుండు పిన్నులు వేటికైనా ఉపయోగపడుతుందనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్మోస్ట్ అందరి ఇళ్లలోనే ఇలాంటి చీపుర్లు ఉంటూనే ఉంటాయి కదండీ! అవేంట్రా అంటే మనకి లూజ్ అయిపోయి, తాళ్ళు తెగిపోయి అలా పక్కన పడేస్తూ వాటిని అలా చుట్టుకుంటూ పెట్టుకుంటూ ఉంటాం కదా! సో వీటి కోసం అయితే నేను ఒక టిప్ చూపిస్తున్నానండి. ఆల్మోస్ట్ ఇది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉంటుంది కదండీ! ముందుగా ఒక వేస్ట్ చాకునైతే ఈ విధంగా కాల్చుకొని సపరేట్ చేసేసుకోవాలి. ఆ పైన పార్ట్‌ని, కింద పార్ట్‌ని కట్ చేసుకొని ఇప్పుడు చీపురికి ఈ విధంగా వాటర్ బాటిల్‌ని అయితే మీరు పెట్టేసుకొని కొంచెం సెగ చూపిచ్చేశారు అని అంటే మాత్రం అది ఆ విధంగా చుండ్రకపోతుందండి. చూపించాను కదా! మనం అప్పుడు దానివల్ల ఏంట్రా అంటే మనకి ఈ చీపురు అనేది మనకి తాడుతో పని లేకుండా అదే అతక్కపోయి మనం నీట్‌గా యూజ్ చేసుకోవడానికి అయితే బాగా పనికొస్తుందండి. ఎక్కడ కూడా పుల్లలు అనేది బయట రాదు. మీరు ఇదే విధంగా కూడా బాగా వాడుకోవచ్చు. ఇంకా వెడల్పుగా కావాలన్నా కూడా చేసుకోవచ్చండి. మీ అందరికీ ఈ టిప్ నచ్చిందనే అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా అయిపోయిందో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండండి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇలా బాటిల్‌కి బేస్ ఉంటుంది కదండీ! అదైతే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దాంట్లో కొంచెం కల్లుప్పు వేసేసుకొని అందులో కొంచెం కంఫర్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండండి. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం నిమ్మరసం గనక పిండేశారంటే మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి. రూమ్ ఫ్రెషనర్‌గా కూడా పనిచేస్తుంది. దీనివల్ల మనకి యూజ్ ఏంట్రా అంటే కిచెన్‌లో మనకి నిస్సు తిరుగుతూ ఉంటాయి కదండీ! ఫ్రూట్స్ పెట్టినప్పుడు లేదా షింక్ దగ్గర అలాంటప్పుడు బయట నుంచి కొన్ని చిన్న పురుగులు వస్తూ ఉంటాయి కదా! సో అవేంట్రా అంటే ఈ స్మెల్‌కి రాకుండా ఉంటాయన్నమాట. మంచి రూమ్ ఫ్రెషనర్‌గా కూడా పనిచేస్తుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇలా నిమ్మ చెక్కలు ఉంటాయి కదండీ! కొన్నిసార్లు చేత్తో పిండడం కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారా అంటే ఇలాంటి చపాతీలు తీసుకునే కర్ర ఉంటుంది కదా! సో దాంతో రెండిటి మధ్యలో గనక మీరు ఈ నిమ్మకాయని పెట్టేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేశారంటే నిమ్మకాయ రసం అనేది చాలా ఈజీగా వస్తుందండి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.